హలో టెకేస్ సత్యాస్ క్యాంపస్ క్లూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ సత్యా సార్ని. ఇవాల్టి వీడియోలో మనం చూడబోయేది ఇంటర్వ్యూలో చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే కంపెనీ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి. నిన్న ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కంపెనీ డెఫినిషన్ అడిగారు. కానీ కంపెనీ డెఫినిషన్ అనే ఇంకో 2-3 డెఫినిషన్స్ చెప్పమని అడిగారండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ కంపెనీకి ఒకటి కాకుండా 3-4 డెఫినిషన్లు అడిగినప్పుడు ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చెయ్యాలి. సో ఇవాళ వీడియోలోకి మనం వెళ్ళే ముందు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటుంది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎఫ్ఐ మాడ్యూల్ యొక్క ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే తెలియని వాళ్ళు దీని ముందల వీడియో చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది. సో ప్రతి కంపెనీకి ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి అని అనుకున్నామండి. కానీ ఒక కంపెనీ ఎన్ని కలిస్తే ఒక కంపెనీ అవుతుందండి? చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఫినాన్షియల్ మాడ్యూల్ అని, కంట్రోలింగ్ మాడ్యూల్ అని, ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్కి ఎస్ఏపి టాప్ పొజిషన్లో ఎందుకుందండి? ఒక కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్కి అన్ని మాడ్యూల్స్ ఎస్ఏపి ఇవ్వటం వల్ల ఎస్ఏపి టాప్లో నించుందండి. సో ఇప్పుడు మనం కంపెనీకి ఎన్ని రకాలుగా డెఫినిషన్స్ చెప్పచ్చు. కంపెనీకి ఇంకొక క్వశ్చన్ అడిగారండి ఇంటర్వ్యూలో, ఫీచర్స్ ఏంటి, కంపెనీ ఫీచర్స్ ఏంటి అని అడిగారు. ఇవాళ అది మనం చూద్దామండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. రైట్. సో కంపెనీ అంటే ఏంటో చూసే ముందు కంపెనీని ఒక లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేయబడిందండి. ఒక లాటిన్ వర్డ్ నుంచి. ఇవాళ నేను మీకు చెప్పినట్టు ఒక కంపెనీకే ఒక 4 డెఫినేషన్లు ఎలా చెప్పాలి, ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలనేది చూసుకుందామండి. 2 వర్డ్స్ నుంచి వచ్చిందండి. ఒకటి కామ్, ఒకటి పానిస్. ఈ 2 వర్డ్స్ నుంచి వచ్చిన వర్డే కంపెనీ. కామ్ అంటే ఏంటి? విత్ ఆర్ టుగెదర్ అంటే కలిసి అని అర్థం. పానిస్ అంటే ఏంటి? బ్రీడ్. సో లాటిన్ ప్రకారంగా కంపెనీ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ ఒరిజినల్ a person who took their meals together అని లాటిన్ ప్రకారంగా అర్థమండి. సో అంటే చాలామంది పర్సన్స్ కలిసి, అసోసియేషన్ స్పెల్లింగ్ మిస్ అయింది, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ హూ టుక్ దేర్ మీల్స్ టుగెదర్ అంటే ఒక చోట చాలామంది పనిచేసి వాటిల్ని కంపెనీ అంటారండి. సో ఇప్పుడు నేను డెఫినిషన్ 2కి వెళ్తున్నాను. కంపెనీ అంటే ఏంటనేది ఇంకొక డెఫినిషన్కి వెళ్తున్నాను. ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే ఏ కంపెనీ ఈజ్ ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆఫ్ మెనీ పర్సన్స్ హూ కంట్రిబ్యూట్ మనీ టు కామన్ స్టాక్ అండ్ ఎంప్లాయీస్ ఇట్. అంటే మొత్తం చెప్తానండి తెలుగులో ఒక్కసారి. ఇట్ ఇన్ సమ్ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఓకేనండి. అండ్ హూ షేర్ దేర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అరైజింగ్. రైట్. ఏమని చెప్తున్నారంటే అదొక వాలంటరీ ఆర్గనైజేషన్. అంటే కొంతమంది అనుకుని వాళ్ళంతట వాళ్ళుగా ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి విత్ ఆఫ్ మెనీ పర్సన్స్ వాళ్ళు ఏం చేస్తారు, అందరూ కలిసి మనీని కంట్రిబ్యూట్ చేసి కామన్గా కొన్ని వస్తువులు కొనటం కానీ ఏదైనా తయారు చేయటం కానీ చేసి మనుషుల్ని పెట్టించి ఏదో ఒక రకంగా బిజినెస్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చి బాగా సాగితే ప్రాఫిట్స్ తీసుకుని, సాగకపోతే లాస్ని భరించేలా డెఫినిషన్ కనుక చెప్పగలిగితే మనం
కంపెనీ అంటామండి. ఇంకొక డెఫినేషన్కి వెళ్దామండి. ఇవాళ వీడియోలో మనం డిఫరెంట్ డెఫినేషన్స్ చూసి, క్యారెక్టరిస్టిక్స్ చూసి, ఎస్ఏపిలో మనం కంపెనీని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. డెఫినేషన్ 3. సో ఏ కంపెనీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్ created by law. Artificial person created by law. అంటే లా చేత కనపడని ఒక పర్సనే ఏమంటామండి? కంపెనీ అంటాము. సో ఏ కంపెనీ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అసోసియేటెడ్ టుగెదర్ ఫర్ అటైన్మెంట్ ఆఫ్ కామన్ ఎండ్. ఒక గోల్ కోసం కొంతమంది కష్టపడి పని చేసేదాన్ని కంపెనీ అంటాము. సో ఇలా మనం కొన్ని డెఫినిషన్స్ చూసుకున్నాం. ఇంకొకటి బోర్ పుట్టించకుండా ఇంకొక డెఫినిషన్ చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు 4 డెఫినిషన్స్ ఇమ్మని మా స్టూడెంట్ని అడగటం జరిగింది. అందుకనే ఒక 4 డెఫినిషన్స్ చెప్దామని ట్రై చేస్తున్నాను. వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్కున్న ఇంకొక రూపమే కంపెనీ. ఇంకేం చెప్పచ్చు? ఏ వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఫార్మ్డ్ ఫర్ ఏ సర్టెన్ కామన్ పర్పసెస్. ఫర్ ఏ సర్టెన్ కామన్ పర్పసెస్ whose capital is raised by. ఇది మొత్తం కలిపి ఒకటే డెఫినేషన్ అండి. whose capital is raised by selling shares and the persons holding their shares వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటాం. క్లియర్ అండి? సో దిస్ ఈజ్ వన్ మోర్ డెఫినేషన్ మీరు ఇంటర్వ్యూలో చెప్పగలిగింది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకొకటి అడిగే క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ లేదా ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీ గురించి అడుగుతారు. ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీ గురించి అడుగుతారు. సో కొన్ని ఫీచర్స్ డిస్కస్ చేసుకుందాం. ఒకటి ఏంటంటే ఇన్కార్పొరేషన్. సెకండ్ వన్ వచ్చి సెపరేట్ లీగల్ ఎంటిటీ. నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ. సెకండ్ పాయింట్ రాద్దాం. థర్డ్ పాయింట్ వచ్చి లిమిటెడ్ లయబిలిటీ. ఫోర్త్ వన్ వచ్చేసరికి పెర్పెచువల్ ఎగ్జిస్టెన్స్. కొంచెం టఫ్గానే ఉంటుందండి. జస్ట్ అట్లీస్ట్ మీరు రేపు ఇంటర్వ్యూలో ఫీచర్స్ అంటే దాన్ని విడమర్చి చెప్పకపోయినా ఏమేమి ఉంటాయని చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఈ 4 ఫీచర్స్ గురించి ఒక్కొక్క లైన్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్కార్పొరేషన్ అంటే ఏంటండి? మనం చెప్పుకున్నట్టు ఒక కంపెనీ ఏంటండి? ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్పస్ దట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ లా. అంటే లా ప్రకారంగా ఒక కనపడిన మనిషే మనం కంపెనీ అంటాము. సో అది ఎవరు గవర్న్ చేస్తారు? ఎవరి అండర్లో వర్క్ అవుతుంది? బై ద కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా. అలా ఒక కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా గవర్నింగ్ అయ్యి అంటే వాళ్ళ అండర్లో రన్ అయ్యి ఒక ఆర్టిఫిషియల్ పర్సన్నే మనం ఇన్కార్పొరేషన్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చి సెపరేట్ లీగల్ ఎంటిటీ. సెపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఏ కంపెనీ ఈజ్ ఏ లీగల్ పర్సన్, లీగల్ ఆర్టిఫిషియల్ పర్సన్. అండ్ ఒక కంపెనీ డిస్టింక్ట్ అంటే ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి సంబంధం ఉండదు. అంటే ఎవరి లీగల్ డెసిషన్స్ వాళ్ళవే వాళ్ళ కంపెనీకి. అండ్ అంటే ఇప్పుడు ఒక మాటగా చెప్పాలంటే సెపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఇట్ కెన్ కండక్ట్ లాఫుల్ బిజినెస్ అండ్ ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్ విత్ అదర్స్. అంటే ధర్మబద్ధంగా బిజినెస్ చేసి ఇంకొకరితో కాంట్రాక్ట్లోకి వెళ్ళాలి అని అంటే దాన్ని సెపరేట్ లీగల్ ఎంటిటీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ఏ కంపెనీ. నెక్స్ట్ వన్
లిమిటెడ్ లయబిలిటీ. లిమిటెడ్ అంటే తక్కువ, లయబిలిటీ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడ స్పెల్లింగ్ పోయిందండి, లెట్ మీ కరెక్ట్ ఇట్. Limited liability. The liability of the members is usually limited to the value of shares subscribed by each of them. అంటే ఒక కంపెనీ లయబిలిటీ దేని ప్రకారంగా ఆధారపడి ఉంటుందండి? వాళ్ళ కంపెనీ షేర్స్ ప్రకారంగా ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ లిమిటెడ్ లయబిలిటీ. ఏమంటే నేను ఇన్డెప్త్గా చెప్పట్లేదండి, ఒక్క డెఫినేషన్ అంటే ఒక సెంటెన్స్ చెప్పగలిగితే చాలు ఇంటర్వ్యూ. పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్. పర్పెచువల్ ఎగ్జిస్టెంట్ అంటే ఏ కంపెనీ హ్యాస్ ఏ పర్మనెంట్ ఆర్ పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఏంటండి? కంపెనీకి ఓకేనండి ఒకళ్ళ చావుతో కానీ, ఒకళ్ళ ఇన్వాల్వ్మెంట్తో కానీ, ఒకళ్ళు రావటంతో కానీ, ఇంకొకళ్ళు బయటికి వెళ్ళటంతో కానీ కంపెనీకి ఎటువంటి సంబంధము ఉండదు. అంటే కంపెనీకి పర్మనెంట్గా ఒక చోట ఎగ్జిస్టెన్స్ అది ఉండి ఉంటుంది ఒక చోట. అంటే అది అందులోని మెంబర్స్ యొక్క డెత్తో కానీ, బర్త్తో కానీ, ఇన్కమింగ్తో కానీ, అవుట్ గోయింగ్ మెంబర్స్తో కానీ ఎటువంటి సంబంధం ఉండదు. దట్ ఈస్ కాల్డ్ పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్. సో మనం ఇందాక చెప్పుకున్నాం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఒక కంపెనీ నడవాలంటే చాలా డిపార్ట్మెంట్స్ కావాలండి. ఎఫ్ఐ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, మెటీరియల్ డిపార్ట్మెంట్. మరి ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎస్ఏపి డిఫరెంట్ మాడ్యూల్స్ ఇచ్చిందని చెప్పుకున్నాం కదండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్ ఏమంటే ఇప్పుడు ఎఫ్ఐ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు మెటీరియల్ మేనేజ్మెంట్ పనిచేస్తుందా? మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పనిచేస్తారా? పనిచేయరండి. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అంటే ఎవరి విధి విధానాలు వాళ్ళకే ఉంటాయి. అట్లాగా ఇవాళ మనం ఎఫ్ఐ మాడ్యూల్ యొక్క ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే లెట్ మీ నోట్ డౌన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫర్ ఎఫ్ఐ మాడ్యూల్. సో ఒక ఎఫ్ఐ మాడ్యూల్ అంటే ఫినాన్షియల్ మాడ్యూల్ ఒక కంపెనీలో ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఆ కంపెనీకి ఎఫ్ఐ మాడ్యూల్ పరంగా మనం ఒక స్ట్రక్చర్ని, ఒక వేని డిఫైన్ చేయాలి. దానికోసం మనకి 20 స్టెప్స్ ఉంటాయండి. మనకి 20 స్టెప్స్ ఉంటాయి. ఇంకొక కామన్ క్వశ్చన్ అండి, ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ రోల్ చేస్తారు అని అడుగుతారండి. అంటే ఇప్పుడు ఒక కంపెనీకి ఇచ్చినప్పుడు మీకు ఒక డెసిగ్నేషన్ ఇస్తారండి. అవి 2 టైప్స్ ఉంటాయండి. అంటే చాలా టైప్స్ ఉంటాయండి, బట్ నేను కామన్గా వినేవి చెప్తున్నాను. సో ఒకటి ఏంటంటే ఫికో కన్సల్టెంట్ అంటారండి, ఫికో కన్సల్టెంట్ అంటారు. ఇంకొకళ్ళు ఎండ్ యూజర్ అంటారండి. సో టెకీస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన ఎంటైర్ ఎస్ఏపి వీడియో సిరీస్లో నేను ఏం చేస్తాను అంటే నేను కన్ఫిగరేషన్ స్టెప్స్ అని హెడ్డింగ్ పెట్టాను అనుకోండి. కన్ఫిగరేషన్ స్టెప్స్ అని హెడ్డింగ్ పెడితే అది ఎస్ఏపి కన్సల్టెంట్ బాధ్యత అని అర్థము. ఎండ్ యూజర్ ఏరియా అని హెడ్డింగ్ పెట్టాను అంటే అది ఎండ్ యూజర్ జాబ్ రోల్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎఫ్ఐ అంటే ఫినాన్షియల్ మాడ్యూల్కి కన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే ఒక కన్సల్టెంట్ ఎఫ్ఐ మాడ్యూల్ని రన్ చేయాలంటే స్టెప్స్ ఏమేమి క్రియేట్ చేయటానికి 20 స్టెప్స్ ఉంటాయండి. సో మన 20 స్టెప్స్ని 20 వీడియోస్లో ఇన్డెప్త్గా థియరీ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూస్తాము. నేను ఈ లాస్ట్లో ఏం చేస్తానంటే ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తానికి కలిపి ఒకటే వీడియో చేసేసి అది ఒక 1.5 అవర్లో ఉండేటట్టుగా మీకు ప్లాన్ చేస్తాను. సో దట్ ఇండివిజువల్గా థియరీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసుకునే వాళ్ళు ఒక్కొక్క వీడియో చూడొచ్చు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం ఒకేసారి చూడాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడొచ్చండి. దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్ వల్లే ఇట్ విల్ గివ్ మోర్ బూస్ట్ టు మీ, రైట్? సో స్టెప్ 1 configuration steps for or enterprise structure for FI module.
ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫర్ FI మాడ్యూల్ 20 స్టెప్స్ ఉన్నాయి అనుకున్నాం కదండి మనం. సో ఫస్ట్ వన్ వచ్చి క్రియేషన్ ఆఫ్ కంపెనీ, క్రియేట్ ఏ కంపెనీ. ఓకేనండి. సో ఇప్పుడు కంపెనీని క్రియేట్ చేయటానికి మనకి నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి వెళ్ళి కంపెనీని క్రియేట్ చేయాలండి. కంపెనీని క్రియేట్ చేయాలంటే 2 వేస్ ఉంటాయండి. అంటే నేను కంపెనీ క్రియేట్ చేసే స్క్రీన్లోకి వెళ్ళాలంటే 2 వేస్ ఉంటుంది. ఒకటి SPRO మెథడాలజీ, ఇంకొకటి వచ్చి ట్రాన్సాక్షన్ కోడ్. SPRO మెథడాలజీ అండ్ ట్రాన్సాక్షన్ కోడ్. నేను ఈ వీడియోలో ట్రాన్సాక్షన్ కోడ్స్ యూస్ చేస్తాను, ఎందుకంటే మనకి SPRO మోడ్లో, అంటే SPRO అంటే ఏంటో ఒక నిమిషం మాట్లాడుకుందాం. SAP రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటే కొన్ని పాత్స్ ఉంటాయి. అంటే కంపెనీ క్రియేట్ చేయాలన్నా అంటే రకరకాల స్టెప్స్ ఉంటాయి కదండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. సో అన్ని స్టెప్స్కి డిఫరెంట్, అంటే ఎంటర్ప్రైజ్లోకి వెళ్ళి దానిలోకి వెళ్ళి క్రియేట్ కంపెనీని క్లిక్ చేయాలి. అంతా మనకి ఇంటర్వ్యూలో అడగరండి. ఇంటర్వ్యూలో మెయిన్గా అడిగేది ఏంటంటే ట్రాన్సాక్షన్ కోడ్స్ అడుగుతారు. సో నేను కంపెనీ క్రియేట్ చేయటానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, ట్రాన్సాక్షన్ కోడ్ ఎలా వెళ్ళాలి అనేది చూస్తానండి. సో కంపెనీని క్రియేట్ చేయటానికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి OX15. సో నేను ఈ ఎంటైర్ SAP వీడియో సిరీస్లో నేను ఓని పెద్దదిగాను 0 అంటే చిన్నదిగాను రాయటానికి ట్రై చేస్తాను. రైట్. నెక్స్ట్ వచ్చి ట్రాన్సాక్షన్ కోడ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారండి. చాలామంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక 2 స్టూడెంట్స్కి కామన్ నేమ్ ఉందనుకోండి. టీచర్ ఏం చేస్తుందండి, వాళ్ళ రోల్ నెంబర్స్తో ఐడెంటిఫై చేయటానికి ఆ 2 స్టూడెంట్స్ని, ఒకే నేమ్ కలిగిన వాళ్ళని టీచర్ ఏం చేస్తుందండి, వాళ్ళ రోల్ నెంబర్తో ఐడెంటిఫై చేయటానికి ట్రై చేస్తుందండి. అలాగే ఇప్పుడు మనకి SAP సాఫ్ట్వేర్లో సెపరేట్ డిపార్ట్మెంట్, సెపరేట్ మాడ్యూల్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్క మాడ్యూల్లో మనం SAP వాళ్ళు చాలా స్క్రీన్స్ ఇస్తారు. మరి ఆ స్క్రీన్స్ని నేను ఎలా ఐడెంటిఫై చెయ్యాలి అంటే బై యూజింగ్ ఏ యునీక్ రోల్ నెంబర్. మనం స్కూల్లో రోల్ నెంబర్ అంటాం, SAP సాఫ్ట్వేర్లో ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం. సో ట్రాన్సాక్షన్ కోడ్ అంటే ఏంటండి, ఇట్ ఈజ్ అన్ యునీక్ నెంబర్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ to identify a particular screen. స్క్రీన్ అంటే ఏం లేదండి, మీకు SAP సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే మీకు ఏదైతే ఫస్ట్ కనబడుతుందో దాన్ని స్క్రీన్ అంటాం. అలా చాలా స్క్రీన్స్ ఉంటాయి. ఒక్కొక్క స్క్రీన్కి యూనిక్గా ఒక రోల్ నెంబర్ ఇస్తాం. ఆ రోల్ని మనం ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం డిస్కస్ చేసేసుకుంటే మనం ఇంకా ఈసారి నుంచి ట్రాన్సాక్షన్ కోడ్ గురించి డిస్కస్ చేయాలి. ఏమండి ఇప్పుడు నేను సార్ ఇప్పుడు మీరు ఏం చెప్పారండి సత్య సార్, ఇప్పుడు మీరు ఏం చెప్పారు, OX15 అని టైప్ చేస్తే SAP సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా మనకి కంపెనీని క్రియేట్ చేసే స్క్రీన్ వస్తుందా అంటే నేను కంపెనీని క్రియేట్ చేయొచ్చా? నా ఆన్సర్ వచ్చి నో. అదేంటి సార్, మీరే కదా సార్ పైన ఏం చెప్పారు, OX15 అని టైప్ చేస్తే అది యునిక్ రోల్ నెంబర్ అన్నారు. ఆ రోల్ నెంబర్ని SAP సాఫ్ట్వేర్లో టైప్ చేస్తే మరి ఏమన్నారు, కంపెనీ క్రియేట్ చేసే స్క్రీన్ వస్తుంది అని అన్నారు. వస్తుందన్నాను, కరెక్టే. కానీ OX15 ఒక్కటి మాత్రం టైప్ చేసి కంపెనీని క్రియేట్ చేసే స్క్రీన్ లోపలికి ఎంటర్ అవుదాము SAP సాఫ్ట్వేర్లో అంటే కుదరదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఏమనుకున్నామండి, SAPలో చాలా స్క్రీన్స్ ఉంటాయి అనుకున్నాం కదా, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఇలా చాలా స్క్రీన్స్ ఉన్నాయి. ఒక్క సెకండ్ ఇవ్వండి, లెట్ మీ రైట్ డౌన్ ఫ్యూ నెంబర్స్. స్క్రీన్ 2, ఇంకేముంటాయండి, స్క్రీన్ 3, స్క్రీన్ 4,
అలా మనకి చాలా స్క్రీన్స్ ఉంటాయండి. ఇలా చాలా స్క్రీన్స్ ఉన్నప్పుడు నేను ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్కి ఎలా వెళ్ళాలి అంటే దాని ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ 1 ఆఫీస్ అనుకోండి, స్క్రీన్ 2 స్క్రీన్ 3 ఏమనుకోవాలంటే మీరు ఒక ఆఫీస్ నుంచి ఒక రిసెప్షన్కి వెళ్ళాలి. మీరు ఏం చేస్తారండి, ఆఫీస్ అనేది స్క్రీన్ 1 అండి, రిసెప్షన్ అనేది అక్కడ ఉండే ఒక కళ్యాణ మండపం, అంటే మీకు దగ్గరలో ఉన్న కళ్యాణ మండపం, మీరు ఎక్కడికైతే రిసెప్షన్ ఎంటర్ అవ్వాలో. మీరు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా రిసెప్షన్కి వెళ్తారా, మీరు ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి రిసెప్షన్కి వెళ్తారా? అసలు ఇంకా టైం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అనుకుంటే డైరెక్ట్గా మనం ఆఫీస్ నుంచి రిసెప్షన్కి వెళ్ళిపోతాం. కొద్దిగా టైం ఉంది అనుకుంటే కొంచెం బాగా మనం మేకప్ వేసుకుని వెళ్తాము. అంటే అలాగే ఇక్కడ ఇదేమనుకున్నామండి, ఆఫీస్ అనుకున్నాము, ఇదేమనుకున్నాము, రిసెప్షన్ హాల్ అనుకున్నాము. ఓకే, ఎలాగైతే మనం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా రిసెప్షన్ హాల్కి వెళ్ళామో అలాగే మనం ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్కి డైరెక్ట్గా వెళ్ళలేము. మరి ఎలా వెళ్ళాలి? ఆఫీస్ నుంచి హోమ్కి వచ్చి హోమ్ నుంచి రిసెప్షన్ హాల్కి వెళ్ళాలి. ఆఫీస్ నుంచి హోమ్ అంటే ఏంటి? ఆఫీస్ టు హోమ్ అంటే ఆఫీస్ అంటే స్క్రీన్ 1, హోమ్ అంటే హోమ్ పేజ్, ఎస్ఏపి హోమ్ పేజ్. ఎలా వెళ్ళాలి? స్క్రీన్ 1 నుంచి ఎస్ఏపి హోమ్ పేజ్కి ఎలా వెళ్ళాలి? /n తర్వాత ఎస్ఏపి తర్వాత హోమ్ నుంచి రిసెప్షన్కి వెళ్ళాలి. హోమ్ నుంచి రిసెప్షన్కి వెళ్ళాలి. హోమ్ అంటే ఏంటి? ఎస్ఏపి హోమ్ పేజ్, ఎస్ఏపి హోమ్ పేజ్. ఎస్ఏపి హోమ్ పేజ్ నుంచి స్క్రీన్ 2కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వాలి. సో ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళాలంటే మధ్యలో ఖచ్చితంగా ఎస్ఏపి హోమ్ పేజ్కి వెళ్ళి తీరాల్సిందే. అలాగే ఇక్కడ ఒక స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా /n అండ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్కి ఎస్ఏపి ట్రావెల్ చేయగలదు, వెళ్ళగలదు. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను టెకీస్ నేనేం చేస్తానంటే నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకుని ఎవరైతే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలని అనుకుంటారో మా ఇన్స్టిట్యూట్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఉందండి. యూ కెన్ యూటిలైజ్ దట్ సర్వీస్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం కంపెనీని ఎలా క్రియేట్ చేయాలనే చూద్దాం. సో మనం ఫస్ట్ చెప్పుకున్నది ఏంటండి, ఇక్కడ ఎస్ఏపి కంపెనీని క్రియేట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి? సో మళ్ళీ ఫస్ట్ స్టెప్ వద్దాం. స్టెప్ 1 క్రియేట్ కంపెనీ. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి? OX15. కానీ మనం ఎలా ఎంటర్ చేయాలండి? /n OX15 అని ఎంటర్ చెయ్యాలి. ఎక్కడ ఎంటర్ చేయాలి? ఎగ్జిక్యూషన్ బార్. మీరు ఇక్కడ చూడండి, గ్రీన్ సర్కిల్లో టిక్ మార్క్ ఉంది కదా, దాని పక్కన మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి, దాన్ని ఎగ్జిక్యూషన్ బార్ అంటారు. మీరు అక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్ని క్యాపిటల్లో అయినా ఎంటర్ చేయొచ్చు, అన్ని స్మాల్ లెటర్లో అయినా ఎంటర్ చేయొచ్చండి, ఆల్ఫాబెట్స్. సో /n OX15 అంటే మనకి కంపెనీని మనం క్రియేట్ చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది ఎస్ఏపి సాఫ్ట్వేర్. రైట్, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఒక కంపెనీ అంటే ఏంటనేది చూసాం. సో ఇప్పుడు చూడండి అండి, ఇప్పుడు మీరు రిలయన్స్ పెట్రోలియం సరే ఎక్కడో చోట ఒక చోట పెట్రోల్ కొట్టించుకున్నారండి, లేదా క్యాంపస్ క్లూస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ అనుకోండి. ఓకేనండి, క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఉందండి. ఏమండి, ఇప్పుడు మీరు క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఎస్ఏపి నేర్చుకుని ఫీజు ఎక్కడ కడతారండి? మా ఇన్స్టిట్యూట్లోనే కడతారు, ఫీజు ఇక్కడే కడతారు. అలాగే మాకు క్యాంపస్ గ్లూస్ ఇంకా ఇంకొన్ని ఉన్నాయనుకోండి, ఏంటి ఆఫీసెస్, క్యాంపస్ గ్లూస్ టెక్నాలజీస్ అనుకోండి.
లేదు, క్యాంపస్ గ్లూస్ డిజీ సర్వీసెస్ అని ఇలా ఉన్నాయి. అంటే మేము డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తామండి, ఎవరికైనా కంపెనీకి కానీ యూట్యూబ్ కానీ. సో ఇలా 3 ఉన్నాయండి. ఇప్పుడు క్యాంపస్ గ్లూస్ టెక్నాలజీలో ఒక మొబైల్ యాప్ తయారు చేసుకుని మీరు క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లో మనీ పే చేస్తారా అండి? చేయరండి. సో ఎక్కడైతే మీరు ఏ ఆఫీస్లో అయితే మీరు చేసుకున్నారో అక్కడే మనీ పే చేస్తారు. మరి ఇప్పుడు నాకు దగ్గర ఎన్ని సర్వీసులు ఉన్నాయండి? క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్, క్యాంపస్ గ్లూస్ టెక్నాలజీస్, క్యాంపస్ గ్లూస్ డిజీ సర్వీసెస్ ఉన్నాయి. మరి ఇవి వేటికి పడితే అవి విడివిడిగా ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి ఒక చోట కిందకి, ఒక తాటి కిందకి తీసుకురావాలి అంటే నేనేం చేస్తానండి, క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటానండి. క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని క్రియేట్ చేసుకుంటాం. అంటే దీన్ని ఎస్ఏపిలో ఏమంటామంటే కంపెనీ అంటాం. అర్థమైందండి? కంపెనీ అంటే ఏంటండి, అక్కడ డైరెక్ట్గా మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరగకపోయినా కొన్ని కంపెనీ కోడ్స్ దాని కింద అండర్ ఉంటాయని చెప్తాం. ఈ పైన మూడింటిని ఏమంటామండి? ఈ మూడింటిని మనం కంపెనీ కోడ్స్ అంటాము. ఓకేనండి? సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అండి, ఎస్ఏపి ప్రకారంగా కంపెనీ అంటే ఒక డెఫినేషన్ ఇచ్చిందండి ఎస్ఏపి. అది కూడా ఒకసారి చూసేసుకుని మనం కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలనేది చూసేద్దాము. ఏ కంపెనీ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ యూనిట్ ఫర్ విచ్ individual financial statements can be drawn up according to relevant commercial law. అకార్డింగ్ టు, ఇక్కడ ఒక్కసారి స్పెల్లింగ్ ఒక్కసారి కరెక్ట్ చేసేసి, రైట్. ఎస్ఏపి వాళ్ళు కంపెనీకి ఒక డెఫినేషన్ ఇచ్చారంటే ఏంటంటే అండి, ఏ సంస్థకైతే మనం విడివిడిగా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ డ్రా చేయగలమో గవర్నమెంట్ లా ప్రకారం దాన్ని కంపెనీ అంటాం. అంటే విడివిడిగా అంటే క్యాంపస్ గ్లూస్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్, క్యాంపస్ గ్లూస్ టెక్నాలజీస్, క్యాంపస్ గ్లూస్ డిజీ సర్వీసెస్ అన్నమాట. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానండి, క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, అనే ఒక కంపెనీని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఏం చేయాలండి, నేను క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ఉందా అండి? ఎందుకు ఉంటుంది? అది మనం కొత్తగా క్రియేట్ చేయాలి. సో కొత్తగా క్రియేట్ చేయటం అంటే న్యూ, అంటే కొత్తగా క్రియేట్ చేయాలి. ఈ స్క్రీన్లో ఎక్కడైనా మీకు కొత్తగా అని కనిపిస్తుందండి? రైట్. ఎక్కడండి? న్యూ ఎంట్రీస్. సో న్యూ ఎంట్రీస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను నా కంపెనీ పేరు ఏమి ప్లేస్ చేయాలనుకుంటున్నానండి, క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చేయాలనుకుంటున్నాను. అది క్లిక్ చేయాలి. ఏమంటే ఇప్పుడు ఎవరన్నా అడిగితే క్యాంపస్ గ్లూస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పాలంటే కష్టం కదండి. అందుకనే నేను నా కంపెనీ నేమ్కి ఒక షార్ట్ నేమ్ ఇచ్చుకుంటానండి. ఆ షార్ట్ నేమ్ వచ్చి లెంత్ వచ్చి క్యాంపస్ అని ఇస్తున్నానండి. అర్థమైందండి? షార్ట్ కట్ ఏంటండి? క్యాంపస్. అంటే ఎస్ఏపిలో ఎప్పుడైతే నేను క్యాంపస్ అని టైప్ చేశానో అది దాని ఒరిజినల్ నేమ్ వచ్చి క్యాంపస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో స్ట్రీట్ వచ్చి వీఆర్ లొకేటెడ్ అట్ బ్రాడీపేట్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఎంటర్ చేయండి. సిటీ వచ్చి గుంటూరు. ఇక్కడ చూడండి కంట్రీ అంటే, సో ఇప్పుడు మా గుంటూరు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుందండి? కంట్రీ వచ్చి ఇండియా. సో మరి మీరు ఏ కంట్రీ ఎంటర్ చేయాలనేది ఎలా తెలుస్తుంది? మీరు ఇక్కడ కంట్రీ అనే ఒక బాక్స్ పక్కన ఒకసారి మళ్ళీ చూపిస్తానండి. ఆల్రెడీ మనకి ఒక పాపప్ ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ తెలుసండి ఇండియా అని. సో అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక్కసారి చూపిస్తాను. సో
మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయండి ప్రతి కంట్రీస్. సో మంది ఇండియా అంటే ఐ సిరీస్లో వస్తుంది కాబట్టి ఇండియా. సో మీకు ఎస్ఏపి మొత్తం ఏదైనా షార్ట్ నేమ్స్తో డీల్ అవుతుంది. సో ఇక్కడ ఇండియా అని మొత్తం రాసుకోదండి, దీని షార్ట్ కట్ అయిన ఐఎన్. దీని ఇప్పుడు మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ ఇండియా అనే లైన్ మీద డబల్ క్లిక్ చేసేస్తే మీ కంట్రీ ఆ బాక్స్లో అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా నాకు తెలుస్తుంది అని అంటే, మీరు ఏ బాక్స్లో అయితే కర్సర్ ప్లేస్ చేశారో ఆ బాక్స్కి ఆనుకుని ఒక సర్కిల్ వస్తుందండి. ఆ సర్కిల్ క్లిక్ చేస్తే దానిలో కొన్ని గ్రూప్ ఆఫ్ అంటే ఏ బాక్స్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ మొత్తం అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఆ పర్టికులర్ లైన్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ లైన్ ఐటమ్ వచ్చి ఆ బాక్స్లో ప్లేస్ అవుతుంది. అలాగే మన లాంగ్వేజ్ వచ్చి ఏంటండి ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ అని నేను ఈఎన్జి అని టైప్ చేయాలా, ఈఎన్ అని టైప్ చేయాలా, ఈజీ అని టైప్ చేయాలో నాకు తెలియదు కాబట్టి ఏం చేయాలండి, ఆ బాక్స్లో నేను కర్సర్ పెట్టగానే పక్కన ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ బాక్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఇంగ్లీష్. సో ఈ లైన్ మీద డబల్ క్లిక్ చేస్తే దాని షార్ట్కట్ ఫామ్, ఇంగ్లీష్కి షార్ట్కట్ ఫామ్ అయిన ఈఎన్ వస్తుంది. అలాగే మన ఇండియన్ కరెన్సీ ఐఎన్ఆర్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఐఎన్ఆర్ అని ఇవ్వాలా, ఐఎన్ రూపీ అని ఇవ్వాలా మనకు తెలీదు. సో ఆ కర్సర్ అక్కడ ప్లేస్ చేయండి. ఆ సర్కిల్ మీద క్లిక్ చేస్తే మనకి గ్రూప్ ఆఫ్ కరెన్సీస్ వస్తాయి. అందులో మనకు కావాల్సిన గ్రూప్ ఆఫ్ కరెన్సీస్ని సెలెక్ట్ చేసుకోండి. మన కరెన్సీ ఏంటండి, ఇండియన్ రూపీ. సో ఎక్కడికి వెళ్ళాలండి, నేను ఏబిసి HIJKలోకి వెళ్ళాలి. సో లెట్ మీ చెక్, ఇండియన్ రూపీ ఐఎన్ఆర్ అని పడుతుందండి. సో ఇది కంపెనీని ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్లో కంపెనీని ఎలా క్రియేట్ చేయాలంటే ఈ స్క్రీన్తో క్రియేట్ చేస్తాం. సార్ ఇప్పుడు మనం క్రియేట్ చేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ నేను క్యాంపస్ అని కానీ క్యాంపస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని కానీ వెతికితే కనపడుతుందా? మనం కనపడేలా చేయలేదండి. కనపడేలా చేయటం అంటే ఏంటండి, దాన్ని సేవ్ చేయటం, దాన్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్లో దాచిపెట్టాలి. ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఇప్పుడు ఏమంటే మీరు డబ్బులు ఎంత దాచిపెట్టారు అంటానికి ఇంగ్లీష్లో ఏమంటారండి, మీరు ఎంత సేవ్ చేశారండి అని అడుగుతారు. అలాగే ఇక్కడ నేను ఎంటర్ చేసిన కంపెనీ డీటెయిల్స్ మొత్తాన్ని మీరు సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే మీరు Ctrl+S అంటే చాలామందికి వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్ అనేది తెలిసే ఉంటాయండి. అక్కడ మీకు ఒక షార్ట్ కట్ ఉంటుంది Ctrl+S అని. మీరు Ctrl+S అయినా ప్రెస్ చేయండి, లేదా ఇక్కడ మీకు ఎల్లో మార్కుతో ఒకటి ఉంటుందండి, రైట్. ఎప్పుడైనా మీకు తెలియనప్పుడు ఏం చేయాలనేది మీ స్క్రీన్లో కొన్ని బటన్స్ కొన్ని కలర్స్లో కనిపిస్తాయండి. దాని మీద 1-2 సెకండ్లు దాని మీద ప్లేస్ చేసి పెట్టుకుంటే దానికి మీకు హింట్ ఇస్తుందండి. ఏమనుందండి అక్కడ, సేవ్. దానికి షార్ట్ కట్ ఏంటండి, మనం చెప్పుకున్నట్టు Ctrl+S. మీరు Ctrl+S అన్నా ప్రెస్ చేయండి, సేవ్ అన్నా ప్రెస్ చేయండి. సో నేను ఇప్పుడు సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సార్ సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇమీడియట్గా డేటా సేవ్ అయిన వస్తుందా అండి? రాదండి. మీకు ఇంకొక చిన్న కొత్త స్క్రీన్ అండి. చిన్న స్క్రీన్స్ని నేను పాపప్ అంటానండి, రైట్. ఇక్కడ చూడండి ఏంటో కనిపిస్తుంది, వ్యూ మెయింటెనెన్స్ డేటా, రిక్వెస్ట్, షార్ట్ డిస్క్రిప్షన్ అని అంటుందండి. ఏంటండి ఇదంతా? సరే ఇప్పుడు నాకు ఇలా వస్తే నేను ఏం చెయ్యాలి అనేది ఏంటంటే, ఇక్కడ చూడండి ఏమంటే ఇప్పుడు కంపెనీలో డిఫరెంట్ కంపెనీ రిక్వెస్ట్లు ఉంటాయండి. అంటే ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీకి ఒక 100 కంపెనీలు ఉన్నాయనుకోండి, అంటే క్లయింట్స్. ఏ కంపెనీ నుంచి ఏ రిక్వెస్ట్ వచ్చింది అని ఎలా తెలుసుకుంటుందండి ఎస్ఏపి సాఫ్ట్వేర్? బై యూజింగ్ రిక్వెస్ట్. సో ఇప్పుడు నేను ఎస్ఏపి సాఫ్ట్వేర్ వాడుతున్నాను, నాకు ఎస్ఏపిలో కొన్ని డౌట్స్ వచ్చినాయి. నేను ఎస్ఏపికి ఎలా పోస్ట్ చెయ్యాలి అని అంటే బై యూజింగ్ రిక్వెస్ట్. కానీ ఇక్కడ ఏముందండి, రాజీవ్ రిక్వెస్ట్ అని ఉందండి. కానీ నాకేముండాలి,
క్యాంపస్ గ్లూస్ రిక్వెస్ట్ అంటే అది నా కంపెనీ నుంచి వచ్చిందని తెలియాలి అంటే ఏం చేయాలండి, నేను నా క్యాంపస్ గ్లూస్ రిక్వెస్ట్ని కొత్త దాన్ని క్రియేట్ చేయాలి. మరి ఎక్కడన్నా న్యూ ఎంట్రీస్ క్రియేట్ న్యూ అని కానీ ఎక్కడన్నా కనిపిస్తుందండి మీకు? కనపడదండి. కానీ నేను మీకు ఒకటి చెప్పాను. ఏం చెప్పానండి, ఎప్పుడైనా మీరు తెలియని పరిస్థితిలో మీరున్నప్పుడు ఒక్కొక్క బటన్ మీద మీరు ఒక 2 సెకండ్లు కనుక పెడితే అది ఆ బటన్ దేనికనేది మీకు చూపిస్తుంది ఒక హింట్ ఫార్మాట్లో. ఇప్పుడు చూడండి, నేను ఈ వైట్ పేపర్ ఫోల్డింగ్ లాగా మీద కర్సర్ పెడితే ఏమైందండి, క్రియేట్ రిక్వెస్ట్. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇది ఎందుకు మనం ఆ క్రియేట్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తున్నాం చెప్పండి. ఈ రిక్వెస్ట్ అంటే మనం ఎస్ఏపిని డెవలప్ చేసిన కంపెనీకి ఏమన్నా అడగాలన్నా, ఏమన్నా డౌట్లు ఉన్నా ఎలా అడుగుతామండి, రిక్వెస్ట్ రేస్ చేసి అడుగుతాం. ఇది నా కంపెనీకి సంబంధించిన రిక్వెస్ట్ అని నాకెలా తెలుస్తుందండి, నా పేరుతో సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానండి, క్యాంపస్ గ్లూస్ రిక్వెస్ట్ అని ఇచ్చి, ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఎక్కడన్నా సేవ్ అని కనిపిస్తుందా? కనపడదు. కనపడినప్పుడు ఏం చెప్పానండి, ఒక్కొక్క ఐకాన్ మీద ఒక్కొక్క బటన్ మీద మీరు ఒక 2 సెకండ్స్ ప్లేస్ చేస్తే ఆ బటన్ దేనికోసం వచ్చిందో, దేనికోసం అక్కడ పెట్టారనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ ఏమొచ్చిందండి మనకి, క్యాంపస్ గ్లూస్ రిక్వెస్ట్ అని వచ్చింది. రైట్, సరే సార్, ఇప్పుడు నేను అన్నిటి మీద ప్లేస్ చేశానండి, అయిపోయింది. డిస్ప్లే అని అంటుంది, ఇక్కడేమో ఆబ్జెక్ట్ అంటుంది, ఇక్కడేమో క్రియేట్ అంటుంది, ఓన్ రిక్వెస్ట్ అంటుంది, క్యాన్సిల్ అంటుంది. మరి సేవ్ ఎక్కడా లేదు కదా సార్. సేవ్ క్లిక్ చేస్తేనే ఈ చిన్న డబ్బా వచ్చిందండి మనకి, దీన్ని పాపప్ బాక్స్ అంటారు. మరి ఇప్పుడు ఇది పోవాలంటే ఏం చెయ్యాలి, జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. రైట్, ఓకేనా టెక్కీస్? ఇక్కడ ఎప్పుడైనా సరే నేను ఒక కొత్త స్క్రీన్లో డేటా ఎంటర్ చేసినప్పుడు నేను సేవ్ ఎంటర్ అంటానండి, అర్థమైందండి? సో ఎంటర్ బటన్ మీద ప్రెస్ చేస్తే మీ పాపప్ స్క్రీన్ గాయబ్, మాయమైపోతుంది. మాయమైపోయి మీకు ఏం చెప్తుందండి, డేటా వాస్ సేవ్డ్ అని. టెక్కీస్ ఇక్కడ కింద చూడండి, ఒక గ్రీన్ సర్కిల్లో టిక్ మార్క్ ఉండి డేటా వాస్ సేవ్డ్ అని వచ్చిందండి. దాన్ని మనం మెసేజ్ బార్ అంటాము. సో ఒక్కసారి మనం ఆ మెసేజ్ బార్లో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దామండి. మెసేజ్ బార్ అంటే ఏంటండి, మీకు 3 టైప్స్ ఉంటుందండి. ఒకటి వచ్చి సక్సెస్, సెకండ్ వన్ వచ్చి వార్నింగ్స్, థర్డ్ వన్ వచ్చి ఎర్రర్. ఓకేనండి. సక్సెస్ అంటే ఐకాను బటను గ్రీన్ కలర్లో ఉంటుంది, వార్నింగ్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకేనండి. ఎర్రర్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది. మీరు ధైర్యంగా ఎప్పుడు ఉండొచ్చు. గ్రీన్ కలర్ అంటే సక్సెస్, అంటే మీరు కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చెయ్యలేదని అర్థం గ్రీన్ కలర్ అంటే. ఎల్లో కలర్ అంటే కొన్ని చిన్న తప్పులు చేశారు, కానీ ఎస్ఏపి పెద్దగా పట్టించుకోదండి. అలాగ కొన్ని తప్పులు చేస్తే అప్పుడు వార్నింగ్ వస్తుందండి, గ్రీన్ కలర్ రాదు. అది దానివల్ల పెద్దగా మనకి నష్టం లేదు, అది కూడా రాకుండా చేసుకుంటే మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ వస్తే మీ డేటా సేవ్ అవ్వనట్టు, అంటే మీ కంపెనీ క్రియేట్ అవ్వలేదనే అర్థం. క్లియర్ అండి? సో ఇది ఒక కంపెనీని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకి మళ్ళీ వస్తున్నాను. సైనింగ్ ఆఫ్, సత్య.